తో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమా? బీసీ బిల్లుకు కేంద్రం ఆమోదముద్ర వేస్తుందా? కేంద్రం స్పందించకపోతే రేవంత్ సర్కార్ ఏం చేయనుంది? ఈ అంశంపై ఇప్పుడు డిస్కస్ చేద్దాం. భరత్, 42% రిజర్వేషన్ కు సంబంధించిన బీసీ బిల్లుకు మరి అసెంబ్లీ ఆమోదించింది, మరి కేంద్రం ఆమోదిస్తుందా? మనం మొన్న మాట్లాడుకున్న బీజేపీ మద్దతత్వ రిజర్వేషన్లకు ఆమోది తెలిపేది లేదని, మరి ఏంటి మరి బిల్లుకు కేంద్రం అంగీకారం? విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్, రాజకీయ రంగంలో కాదు, ఇది కేవలం విద్యా ఉద్యోగాలకు సంబంధించి. ఎందుకంటే రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెట్టాలంటే అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. పార్లమెంట్ లో అయినా అసెంబ్లీలో అయినా రిజర్వేషన్స్ ఇవ్వాలంటే అది రాష్ట్ర ప్రభుత్వ పరిధి కాదు. బట్ విద్యా ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు. అయితే నార్మల్ సర్కమ్స్టెన్సెస్ లో ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు ప్రధాన సంబంధించి వీళ్ళు అభినందనలు జరుపుకుంటున్నారు, కరెక్టే. అసెంబ్లీలో అయింది, కౌన్సిల్లో అయింది. కానీ దీన్ని ఇప్పుడు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందా చేయదా అన్నది. కేంద్ర ప్రభుత్వం యాక్సెప్టెన్స్ ఎందుకు అవసరం ఇక్కడ వచ్చింది, ఎందుకు అవసరం వచ్చిందంటే ఇప్పుడు ఆల్రెడీ రిజర్వేషన్స్ 50% దాటి ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎస్సీలకు 15% ఉంది, బీసీలకు 25%, హిందూ బీసీలకు ఏబిసిడి హిందూ బీసీలకు 20%. అంటే దీనిలో ఒక సి గ్రూప్ బీసీసీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వాళ్లకు 1% ఉంది. అది కాకుంటే మొత్తం హిందూ బీసీలు 24%, 15 + 24 39, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ 1%, టోటల్ 40%. ఇక్కడ అయిపోయిందా? తర్వాత 6% ఎస్టీ రిజర్వేషన్ ఉండే ఇంతకుముందు, దాన్ని 10% తీసుకొస్తూ ఆర్డర్ చేశారు, అది 50% అయింది. ప్లస్ 4% ముస్లిం బీసీలకు రాజశేఖర రెడ్డి టైంలో ఇచ్చిన రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతూ వస్తుంది, 4%. సో ఇప్పుడు ఆల్రెడీ 50% దాటింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 50% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాల్లో దాటరాదు. విద్యా ఉద్యోగ రంగాల్లో 50% దాటకుండా వేరే రాష్ట్రాల్లో అమలు కావట్లేదు అంటే కొన్ని రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయి. ఏ ఏ ఏ రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయి? తమిళనాడు 69% రిజర్వేషన్స్ అమలవుతున్నాయి. కర్ణాటక ఎట్లా అమలవుతున్నాయి? అప్పట్లో దీన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో అంటే ఏంటంటే అర్థం, ఈ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చిన అంశాలకు కోర్టులు కూడా దానిలో జోక్యం చేసుకోలేవు. ఇప్పుడు మీరు ఏ చట్టమైనా చేయండి, ఆ చట్టాన్ని సుప్రీంకోర్టుకు కొట్టేసే అధికారం ఉంటుంది. ఎగ్జాంపుల్, కొలీజియం. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించేందుకు ఒక కొలీజియం బదులు కొలీజియం సిస్టమ్ తీసేస్తూ నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ అని ఒకటి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. సో మీరు ఏ చట్టం చేసినా, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తే దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. సో ఇప్పుడు 50% రిజర్వేషన్ల కంటే ఎక్కువ చెల్లవని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరు కోర్టుకు వెళ్ళినా ఈ 42% ఇంప్లిమెంట్ చేస్తే సుప్రీంకోర్టు దాన్ని ఈజీగా, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ స్టే ఇచ్చి రిజర్వేషన్ చెల్లవని చెప్పి పాత రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ అవుతాయి. అయితే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చిన అంశాలకి న్యాయపరమైన సమీక్ష చేసేందుకు న్యాయస్థానాలకి అవకాశం లేదు. అంటే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేరిస్తే ఇంకా దాన్ని సుప్రీంకోర్టు హైకోర్టులు ముట్టుకోరాదు. సో ఇప్పుడు తమిళనాడులో ఉన్న 69% రిజర్వేషన్లని అప్పుడు జయలలిత, పివి నరసింహారావు ఉన్నప్పుడు ఆ సమయంలో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చారు. అందుకని అక్కడ 69% ఇంప్లిమెంట్ అవుతూ వస్తుంది. అయితే దాని మీద కూడా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. దాని 13 సభ్యుల ధర్మాసనం ఏదో విచారించాల్సి ఉంటుంది. దాని మీద కూడా నడుస్తుంది. తమిళనాడులో, కర్ణాటకలో వీటన్నిటిలో ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనదేవో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలంటే ఎవరు నిర్ణయం తీసుకోవాలి? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? సింపుల్గా ముస్లిం బీసీలు 4% ఉన్నారు కదా, కాబట్టి మేము విద్యా ఉద్యోగాల్లో బీసీలకు అని మాత్రం చెప్పారు. బీసీలకు 42% అన్నారు, ఓన్లీ హిందూ బీసీలకు అని చెప్పలేదు కదా. అంటే బీసీఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకు కూడా 42% రిజర్వేషన్లు వర్తిస్తాయి. బీసీఈ అంటే ఎవరు? ముస్లిమ్స్.
ముస్లిం రిజర్వేషన్లను బీజేపీ సపోర్ట్ చేస్తుందా? చేయదు కదా. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని మరి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి కేంద్రం ఆమోదం కోసం అఖిలపక్ష నేతలతో ఢిల్లీకి సీఎం రేవంత్ ఆల్రెడీ మోడీ అపాయింట్మెంట్ కూడా కోరారు. మరి మోడీ అపాయింట్మెంట్ ఆయన ఇస్తాడు, ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తాడా? ఇదంతా అంటే సరే, ఇప్పుడు ఒక అడుగు ముందుకు పడ్డది, అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది, మంచిదే కాదనం. కానీ వాట్ ఈస్ ది గ్రౌండ్ రియాలిటీ ఏంది? ఇప్పుడు అయితే ఒకటి, కాంగ్రెస్ పార్టీకి గనక నిజంగా ఇది కావాలనుకుంటే పోనీ ఇది బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోవాలి అంటే ఈ 42% ఓన్లీ హిందూ బీసీలకు గనక ఇస్తే కాంగ్రెస్ బీజేపీ యాక్సెప్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. యాక్సెప్ట్ చేయకపోతే మీరు పోయి కొట్లాడొచ్చు కదా. బండి సంజయ్ బీసీ, లక్ష్మణ్ బీసీ, జాతీయ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ బీసీ నేషనల్ బీసీ సంబంధించిన చైర్మన్ లక్ష్మణ్, పార్లమెంటరీ బోర్డు మెంబర్ గా లక్ష్మణ్ ఉన్నారు. సో ఆయన ఇప్పుడు జాతీయ బీసీ శాఖకి, బీసీ మోర్చాకు అధ్యక్షుడు లక్ష్మణే. ఆయన ఒత్తిడి తెస్తారు, బండి సంజయ్ ఒత్తిడి తెస్తారు ఆమోదించండి అని. కానీ వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు మొన్న మనతో కూడా లక్ష్మణ్ మాట్లాడితే ఉన్నారు, ముస్లిం బీసీలు ఉంటే గనక మేము యాక్సెప్ట్ చేయమన్నారు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన దానిలో ముస్లింలను ఎక్స్క్లూడ్ చేయలేదు. సో ఇప్పుడు నరేంద్ర మోడీని కలిసినా ఎవరిని కలిసినా ఏం చెప్తారు నరేంద్ర మోడీ? మేము మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం కాబట్టి వాళ్ళని తీసేయండి, ఈ బీసీలు 42% ఒప్పుకుంటారు. తీసేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు, ఎందుకంటే వాళ్ళకి మైనారిటీ ఓట్స్ వాళ్ళకి కావాలి. సో ఇది ఇక్కడే ఆగిపోతుందని నేను అనుకుంటున్నాను. కులగణన తర్వాత బీసీలు కొంత అసంతృప్తితో ఉన్నారు కదా. ఇప్పుడు ఈ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది కాబట్టి కొంతవరకు అసంతృప్తిని రేవంత్ సర్కార్. కులగణన తర్వాత బీసీలు ఏమో అసంతృప్తి లేరు. కులగణను నిజానికి బీసీలు అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు, మంచి పరిణామం అన్నారు. అయితే కులగణన ఇచ్చిన లెక్కలు కొంత 47% కాదు 56% లెక్కలు తప్పు ఉన్నాయని కొద్దిమంది అబ్జెక్షన్ వ్యక్తం చేశారు పర్సంటేజ్ వైజ్. బట్ ఇప్పుడు ఏదో ఒక బేసిస్ ఉండాలి కదా. ఆ 47% బేసిస్ లెక్కనే 42% ఇస్తున్నాం, 47% ఉన్నారు ఇగో జనాభాలో, కాబట్టి 42% రిజర్వేషన్ ఇస్తున్నాం మేము కామారెడ్డి డిక్లరేషన్ లో అనౌన్స్ చేసిన ఆధారంగా అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్తోంది. సో దాని ప్రకారమే ఇప్పుడు ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఇప్పుడు మరి బీసీ సంఘాల అసంతృప్తి ఉంటే రేవంత్ రెడ్డితో మనం అక్కడ విజువల్స్ లో చూస్తే చిరంజీవులు ఉన్నారు, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం, తర్వాత చాలా మంది అక్కడ కనబడుతున్నారు మనకు బీసీ సంఘాలకు సంబంధించి, పద్మశాలికి సంబంధించి దాసోజు, చాలా మంది చాలా బీసీ సంఘాల నేతలు కూడా అక్కడ విజువల్స్ లో మనకు క్లియర్ గా కనబడుతున్నారు. చిరంజీవులు ఉన్నారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. చాలా మంది ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు 42% బిల్ పాస్ అయినందుకు. సో చూడాలి ఇప్పుడు నరేంద్ర మోడీ మరి దీన్ని విషయంలో ఆయన అపాయింట్మెంట్. బీసీ రిజర్వేషన్ బిల్ ఆమోదంతో కాంగ్రెస్ కు రాజకీయంగా ఎంతవరకు లబ్ధి చేకూరే అవకాశం? కాంగ్రెస్ కు ఎంత మేరకు లబ్ధి అంటే అది నిజంగా ఇంప్లిమెంట్ అయితే లబ్ధి. ఇది ఇంప్లిమెంట్ కాలే కదా. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ నేను చెప్పగలుగుతా ఏంటంటే ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ అవుద్ది, 1 నెలలో 2 నెలలో గెజిట్ ఇష్యూ అవుద్ది, నెక్స్ట్ చేపట్టబోయే ఉద్యోగాల్లో ఇంప్లిమెంట్ అవుద్ది. 42% విద్యా ఉద్యోగాల్లో ఇంప్లిమెంట్ అయిన తర్వాత కదా వాళ్ళు హ్యాపీగా ఉండేది. సో ఇది ఇప్పుడు ఏదో గాల్లో ఉండి మహిళా రిజర్వేషన్ బిల్ ఇచ్చారని చెప్పారు, కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది మొన్న అని చెప్పారు, అది ఇంకా ఇంప్లిమెంట్ కాలే కదా. మహిళలకు 33% రిజర్వేషన్ అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కానీ డీలిమిటేషన్ తర్వాత వచ్చే జనాభా లెక్కల తర్వాత మళ్ళీ 2029 పార్లమెంట్ అప్పుడు చేస్తామని చెప్పారు. ఇప్పుడు దీనికి ఒక కాల పరిమితి లేదు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారంటే ఇది ఇంప్లిమెంట్ కావాలి కదా. ఇది ఇంప్లిమెంట్ కావాలంటే ఎవరు కోట్టుకోకుండా ఉండాలి, రెండవది కేంద్ర ప్రభుత్వం దీన్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఆ 2 అవకాశాలు నాకు రియలిస్టిక్ గా చెప్పాలంటే తక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమో మేము చేసేసాం ఇక మా బాధ్యత అయిపోయింది అన్నట్టు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఏమో ముస్లింలను కలిపారు కాబట్టి మేము చచ్చినా దీన్ని యాక్సెప్ట్ చేయం, ముస్లింలను తీసేయండి మేము యాక్సెప్ట్ చేస్తా ఉంటారు. వాళ్ళు ముస్లింలను కలిపితే ముస్లింలను కలిపితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వీళ్ళు ముస్లింలను తీసేయరు. కాంగ్రెస్ పార్టీ జరగబోయేది అది, నేనైతే అదే అనుకుంటున్నాను. ఏంటి ఫైనల్ గా బీసీ రిజర్వేషన్ అంశం ఎలాంటి మలుపు తీసుకునే అవకాశం? ఇంకా అల్టిమేట్ గా బాల్ కేంద్ర ప్రభుత్వం, కోర్టు కేంద్ర ప్రభుత్వంలో ఉంది. గతంలో మనం చూసాం ఇట్లా ఎస్టీ రిజర్వేషన్ మైనారిటీ రిజర్వేషన్ 2 కలిపి, మైనారిటీ రిజర్వేషన్ అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్
10% పెంచుతూ తీర్మానం చేసి పంపించారు. 4% కాదు 10% అని. Okay. ఏమైంది? అది హోమ్ మినిస్ట్రీ దగ్గర పెండింగ్ లో ఉంది సంవత్సరాల తరబడి, అంతే. ఆ ఫైల్ ముందుకు కదలదు, పోదు, ఓకే చేయరు. అమిత్ షా హోమ్ మినిస్టరు. సో అంతే. ఇది కూడా అన్లెస్ చిత్తశుద్ధి ఉండి గనక వెళ్తే గనక దీన్ని ఏదో ఒక లాజికల్ కన్క్లూజన్ అంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపితే మేము వాళ్ళ స్టాండ్ అయితే క్లియర్, బీజేపీ స్టాండ్ మనందరికి క్లియర్. Okay. ముస్లిం రిజర్వేషన్ వాళ్ళు ఒప్పుకోరు, ఒప్పుకోరు. క్లియర్. కొత్తగా కల్పిస్తామంటే దీనిలో ముస్లిం బీసీలను కూడా ఇంక్లూడ్ చేస్తామంటే వాళ్ళు ఎందుకు అంగీకరిస్తారు? అంగీకరించరు. వీళ్ళు ముస్లిం బీసీలను తీసేసి మిగతా వాళ్ళకి ఏమంటే కాంగ్రెస్ పార్టీ అంగీకరించదు. సో ఇది ఇక్కడే ఆగిపోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్ భరత్, థ్యాంక్ యూ. ఇక మరిన్ని టాపిక్స్ పై రేపు డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. కీప్ వాచింగ్.